హాయ్ హలో నమస్తే. నేను యాంకర్ శివాజీని. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ గుంటి నాగరాజు గారు. అదేనండి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఆయనండి శ్రీకళ గారు, గుంటి నాగరాజు గారు. వీళ్ళు ఏం చేసినా అందరూ ప్రతి ఇంట్లో నవ్వుకునేది. అదేనండి ఇవాళ ఆయనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అసలు ఆయన రాజకీయంలోకి ఎందుకు వచ్చారు, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన ఆదాయం ఏంటి, ఈ రోజు ఎంతవరకు ప్రజలు వెళ్తున్నారు, ఆయన ఒక రైతుగా, ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా, ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. సార్ నమస్తేనండి. నమస్తే సార్. చేసుకోట్టు చెప్పు సార్. ఇప్పుడు మీరు ఒక రైతు బిడ్డగా ఒక యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. అసలు మీరు రాజకీయంగా ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయ ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా. ఎంపీ చేయలేదు, ఎమ్మెల్యే చేశాను. ఎంపీ చేద్దాం అనుకున్నాను, మా వైపు వద్దాం అన్నది ఆయన. ఓకే, మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? చేయాల్సి ఏమి రాలేదు, చెయ్యాలి తిరగడానికి అంత కారణాలు ఏమి లేవు. మ్యాటర్ ఏంటంటే మా ఊరు పుట్టిన కాడ నుంచి, నేను పుట్టిన కాడ నుంచి ఈ ఊర్లో ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయలేదు. అది ఇంకో విషయం ఏంటంటే అసలు నేను ఆలోచించా, మనం ఎమ్మెల్యే చేయకూడదా? ఎంతసేపు ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో పువ్వాడ అజయ్ కుమార్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళే చేయాలా? మనం చేయకూడదా? మనకు లేదా హక్కు? మనకు భారత రాజ్యాంగం మనకు అర్పించలేదా? మన మనుషులం కాదా అని చెప్పి ఆలోచించి అసలు మనం చేద్దాం, మనం చేసి ప్రతి సామాన్యుడు కూడా పోటీ చేయొచ్చు అనే ఒక నినాదంతో, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అసలు చదువు, మామూలుగా చదువు, వ్యవసాయం చేసుకుంటూ, పొలాల పని చేసుకుంటూ చదువుకుంటూ ఈడే పోటీ చేస్తే డిగ్రీలు ఎంటెక్లు, రాజకీయాలు మొత్తం తెలిసిన, పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు సభ్యులుగా ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు చేయకూడదు? నన్ను చూసన్న ఒకటి అది రావాలి ప్రతి ఒక్క సామాన్యుడికి. నేనేదో ఓట్లు పడతాయని, గెలుతారని ఎంత బిల్డప్తో నేను వేయలేదు, కానీ ప్రతి సామాన్యుడు కూడా రాజకీయాల్లో పోటీ చేయొచ్చు. ఊరికే ఆ నాయకులు కాకుండా కొత్త వాళ్ళు రావాలి, కొత్త ప్రజాస్వామ్యం రావాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. అన్న మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ. ఏ డిగ్రీ అన్న? బిఏ. బిఏలో ఏంటన్నా? టిహెచ్పి అని, అది వరకు తెలియదులే, తెలుగు స్పెషల్ తెలుగు చదువుకున్నా. స్పెషల్ తెలుగు. ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నాకు 4-5 ఇన్స్టాలు ఉన్నాయి, ఒకటి కాదు. దాదాపు మా ఆయన కోటుంది, నాకు కోటుంది, మా ఆయన కోటుంది. ఒక దాంట్లో 3 లక్షలు ఉన్నారు, ఒక దాంట్లో 2 లక్షలు ఉన్నారు, ఒక దాంట్లో అట్లున్నారు. ఇప్పుడు మీకు ఫేస్బుక్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత వస్తుందన్న? వస్తుంది నెలకు. నీ బతికి ఎంత? ఒక నెలకు 50, 60, 30, 70, 50, 60, 30, 40, 70, 50, 30, 40, 60, 70. అంటే మ్యాటర్ ఏంటంటే ఒక నెల ఎక్కువ వస్తే, ఒక నెల తక్కువ వస్తాయి, ఒక నెల తక్కువ వస్తే, ఒక నెల 30 వస్తే, ఒక నెల 20 వస్తే, ఒక నెల 50 వస్తే, ఒక నెల 70 వస్తాయి. పెట్టుకున్న కాబట్టి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు మీరు దాదాపు నెలకు వచ్చేసి ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు అంత రావులేదు, ఒక 70-80 వస్తాయి. 70-80. ఓకే, ఇప్పుడు మీరు వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉందన్న? ఎన్ని ఎకరాలు చేస్తున్నారు వ్యవసాయం? మా సొంత 2 ఎకరాలు. మా పుట్టక మొత్తం కూడా వ్యవసాయం కుటుంబం. ఇప్పటికీ వ్యవసాయం, ఈ రోజు కూడా ఈ క్షణం క్రితం కూడా వ్యవసాయం కుటుంబం. అది అయితే వ్యవసాయ కుటుంబమే. బై బర్త్ నేను డిగ్రీ దాకా మా చదివించారు. తర్వాత చదువు అనుకోకుండా ఆపద వచ్చింది. చదువు తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక అమ్మమ్మతో పాటు వ్యవసాయం ఫీల్డ్కి వచ్చాను. మాకున్నది 2 ఎకరాలే. ఆ 2 ఎకరాలతో పాటు పెళ్లి చేసుకుని 2 ఎకరాలతో పాటు ఇంకో 10 ఎకరాలు తీసుకునే వ్యవసాయం కౌలు తీసుకొని ఒక 20 సంవత్సరాల పాటు భారీ ఎత్తున చేసిన వ్యవసాయం. మొక్కజొన్న, పత్తి, శనగ, బొబ్బెర, కంది, మిరపకాయ తోట, పత్తి, వరి, అన్ని రకాల పంటలు వేసినాం. అన్ని రకాలుగా బ్రహ్మాండంగా. నాకు వ్యవసాయం రాని పని అంటూ లేదు. అన్ని టోటల్ పని వచ్చి అరక వాళ్ళ మందు కొడతా, నీళ్ళు కట్టడం, ఎట్టు చేయడం అన్ని వచ్చు. ఇక 20 సంవత్సరాల పాటు చేసినాం. ఫస్ట్ సైకిల్ మా యావన్ సైకిల్ మీద ఎక్కించుకొని పోయేది, వెనకాల గడ్డి పంపేసుకొని పోయేది. సైకిల్ తర్వాత ఎక్స్ట్రా తర్వాత బండి కొన్నాం. అట్లా స్టెప్ కూడా వచ్చినాం. వ్యవసాయం అట్లా వచ్చినాం. తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇక నాకు ఒకటి ఉంది ఫీల్డ్. నాకు ఒకటి చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది, చదువుకున్న నుంచి. ఇన్స్టా ఇది స్టేజీల మీద పాటలు పాడటం, మిమిక్రీలు చేయటం, డాన్స్ చేయటం, యాంకరింగ్ చేయటం, ఇలాంటి. నేను భయపడినాం, ఎవరికి భయపడినా, ఎక్కడ భయపడినాం. మనం తప్పు చేయనంత వరకు భూమి మీద ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్టేజీలో పాట పాడేది, పాట బాగా పాడేది. భజన పాటలు, అయ్యప్ప పాటలు, దేవుని పాటలు, ఎక్కడ ఈ సంక్రాంతి పోటీలకి వినాయకుడికి అప్పుడు మిమిక్రీలు బాగా ఇచ్చేది. ప్యారడీ సాంగ్స్ కూడా బాగా పాడేది. ఇప్పుడు కూడా నాకు ప్యారడీ సాంగ్స్ వచ్చు. మనం ఏది పాటలు మొక్కలు తీసి పాట పాడతా. అప్పుడు నాగరాజ్ అన్నయ్య ఇట్లా ఉండేది. అయితే దీన్ని నేను అప్పుడు ఒక టచ్ ఫోన్, మామూలు ఫోన్ కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో
ఈ అప్పుడు టిక్ టాక్ కూడా రాలేదు. చాలా మంది తెలంగాణ విషయం ఏంటంటే టిక్ టాక్ రాకముందు నుంచి నేను వీడియోలు చేస్తున్నా. ఓకే షేర్ చాట్ లో చేసా కొన్ని వేల వీడియోలు. ఓకే మ్యూజికల్ ఒక యాప్ ఉంది, అల్లో చేసా. మ్యూజికల్ యాప్ పోయి అదే టిక్ టాక్ గా మారింది. ఆ మ్యూజికల్ తో టిక్ టాక్ వచ్చిందో టిక్ టాక్ లో కూడా చేయడం మొదలు పెట్టాను. వ్యవసాయం చేసేవి, పంటల పండి అక్కడ దున్నేవి, మా ఏమవుతూ అన్నం తినేవి ఇవే పెట్టాను. ఓకే పెడితే అనుకోకుండా ఎన్ని వైరల్ అయ్యాయి. వాటితో పాటు ప్యారడీ సాంగ్స్ కూడా వైరల్ అయ్యాయి. ఓకే విలేలలో వచ్చాయి. 8 లక్షల మంది టిక్ టాక్ నాకు ఫాలోవర్స్. దాని తర్వాత బషీర్ మాస్టర్ నాకు ఉండు, ఆయన ఖమ్మమే. ఆయన నన్ను చూసి ఇన్స్టాలో, ఫేస్బుక్, టిక్ టాక్ లో చూసి మెసేజ్ పెట్టిండు, బ్రదర్ నాది ఖమ్మమే, మరి మాతో ఒక సాంగ్ చేద్దాం అనుకుంటాం, వస్తావని అడిగిండు. నేను రాను, హైదరాబాద్ నేను రాను, నిజం డాన్స్ మాస్టర్ బషీర్ గారు. అది నెక్స్ట్ స్టెప్ మాడదాం. నేను రాను, నువ్వే రా అని చెప్పిన. నువ్వే రా అని చెప్తే ఆయన వచ్చింది, ఖమ్మాలు తీసుకొని పోయిండు. సాంగ్ పోతే ఆటోమేటిక్ గా ఆ సాంగ్ వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఆయన మళ్ళీ చేసి ఒక వారం తర్వాత మళ్ళీ ఇంకో సాంగ్ చేద్దాం అన్నాడు. ఇంకో సాంగ్ చేద్దామంటే మళ్ళీ చేసి నీకు నాకు ఏమున్నదో అన్న నాతో పడబడిచ్చింది. ఆయన నాతో పడబడిచ్చి నాతో చేస్తే అది వైరల్ అయింది. ఇక అట్ట 40-30 సాంగ్ నాతో చేసింది. ఆయన చేసింది. బయట ఫోక్ సాంగ్ చేసినాను, హైదరాబాద్ ఇంటర్వ్యూలు ఇచ్చాను, మా టీవీ పోయాను, ఈ టీవీ పోయాను, జమిని పోయాను, అన్ని చేశాను. అవన్నీ చేసుకుంటూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా. ఇది విషయం. తర్వాత టిక్ టాక్ పోయింది, యూట్యూబ్ లోకి వచ్చినాం. యూట్యూబ్ లో పైసలు వస్తాయని తెలిసింది. పైసలు వస్తాయంటే ఎందుకు ఆగుతావు, ఎవడైనా ఆగుతున్నా, నువ్వు ఆగుతావు పైసలు వస్తాయంటే. ఏమన్నా మా యావని దింపిన, అప్పుడు మా యావని దింపి రంగంలోకి. యూట్యూబ్ వచ్చితే మా యావని దింపి మా యావతో పాటు కోటలు మొదలు పెట్టినా. కూరలే, ఉప్పు, చేపలే, 20 రూపాయలు రావడం మొదలు పెట్టినా. వ్యవసాయం 10 ఎకరాల వ్యవసాయం తగ్గించుకుంటూ ఈ డబ్బులు వస్తున్నప్పుడు అది తగ్గించుకుంటూ వచ్చినాం. వచ్చి ఇక సొంత వ్యవసాయం వరకు చేసుకుంటున్నాం. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ చేసుకుంటూ సొంత వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు జీవితం. ఇప్పుడు ఎడిటింగ్ కానీ ఈ మొత్తం ఎవరు చూస్తారన్న మీదే? సింగిల్ హ్యాండ్ గణేష్ నీ ఒక్కనే. మా ఆమెకి ఏం చదువు పాపం, ఆమెకి ఏమీ చదువు. ఓకే, ఇప్పుడు మీరు బషీర్ గారితో కలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి, ఆయనతో కలిపి ఇప్పుడు కత్తర్ పాపతో, లేకపోతే స్వాతి నాయుడు గారితో, అమ్మతో, వైజాగ్ సత్య గారితో, వీళ్ళందరితో మీరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళతో నీతో ఉంటా, నీ దూరదే ఉంటా. మీరు వాళ్ళతో ఉన్నప్పుడు మీ మిస్సెస్ గారికి ఇబ్బందిగా ఉండకపోవచ్చు అంటారా? అందుకే ఉంటది. ఆమె కాదు, నేను సినిమా ఫీల్డ్ లో కూడా ఏ హీరోయిన్ డాన్స్ చేస్తాను. డాన్స్ చేసేంత మాత్రం తప్పే ఉన్నది. తప్పే కెమెరా ముందు వరకే, కెమెరా తర్వాత వాళ్ళు మనం వాళ్ళు అంత వరకే. ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఖమ్మంలో ఉంటారా లేకపోతే హైదరాబాద్ లో ఉంటారా? ఎవడు ఊరు వాడితే హైదరాబాద్. కొంతమంది కత్రబాబు ఉంది అనుకో, అది నర్సాపురం. ఇంకో స్వాతి నాయుడు గారు హైదరాబాద్. తర్వాత రాకేష్ మాస్టర్ గారి వైపు హైదరాబాద్. ఎక్కువ శాతం హైదరాబాద్ ఉంటారు అందరు, హైదరాబాద్ లో. ఓకే, ఎక్కువ ఇప్పుడు మీ మధ్యలో ఖమ్మంలో ఉన్నారు, ఖమ్మం మీద మీ కోసమే వచ్చారు అనేది అగ్గిపెట్ట మచ్చ ఇలాంటి వ్యక్తులు మొత్తం మీరు చెప్తేనే వింటారు అనేది అది నిజం కాదంటారా? మేమందరం వింటారు ఉండవు. ఒక ఈవెంట్ వచ్చిందంటే అందరం పలానా ఈవెంట్ ఉంది అనుకుంటే అందరం అప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటూ అందరం అందులో జాయిన్ అవుతాం. అందరు టచ్ మొత్తం టోటల్ మా బ్యాచ్ ఉప్పల బాలు, అగ్గిపెట్టి మచ్చనే కాదు, సోషల్ మీడియాలో జబర్దస్త్ వాళ్ళు కూడా బాగా పరిచయాలే. జబర్దస్త్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, మా టీవీ వాళ్ళు, దాని తర్వాత మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబ్ వాళ్ళు అందరూ, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా పరిచయాలు అన్నీ ఉన్నాయి. ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏది కావాలంటే అది. కెమెరా ముంగల వరకు యాక్టింగ్ చేస్తాం. కెమెరా తర్వాత కెమెరా ముంగల యాక్టింగ్ చేసింది మీరు కొంతమంది. ఇది నిజం, నాగరాజు గారు అమ్మాయిని పట్టుకుండు ఎత్తుకుండు ఏదో జరిగింది ఏ ఉంటది. అదే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు పట్టుకుంటే మాత్రం వాళ్ళు షూటింగ్ అనుకుంటారు. మేము పట్టుకుంటే మాత్రం సామాన్యులు కదా, మమ్మల్ని ఎగ్గులు పెడతారు. అంతే కావాలని ఆయన పట్టించుకోవద్దు. స్వాతి నాయుడుతో డాన్స్ చేసినప్పుడు కానీ, కత్తరబాబుతో డాన్స్ చేసినప్పుడు ఓహో నాగరాజు గారికి వీళ్ళకి ఏదో ఉంది అనుకుంటారు. అది అనుకోవటం కోసమే చేస్తాం. ఇది మరి అట్లా చేస్తే సమాజం చూసేస్తున్నారు. దేవుడు కూడా మరి చూడ చూస్తున్నా, ఎవడు చూడ సమాజం కూడా అట్టే వచ్చింది. ఎవడు ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఉరికిపోయి చూస్తున్నారు. ఆడ భోజనం అన్నదానం పెడతారు, పోతున్నా పోట్ల. అంతే ఉంది, కాలం అట్టే వచ్చింది. మీరు స్వామి మాల వేసిన తర్వాత 5 సార్లు వేసాను, అమ్మవారు ఒక వేసాను. మార్పు ఎంతవరకు వచ్చింది? ఏ మార్పు అయినా సరే మార్పు ఏమి ఉండదు. నేను కరెక్ట్గా ఉన్నాను, అందరూ అనుకుంటాను. అందరూ కూడా ఏమనుకో నా గురించి అంత ఏమో తెలుసు, కావాలని అంటుంటారు. ఆ మార్పు ఏముంది? నేను మార్పు ఏం లేదు, నేను కరెక్ట్ గా ఉన్నా. అదే ఇప్పుడు కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతూ ఉంటారు, పెట్టనే నాకు అదే కావాలా. అరే పెట్టండి రా భయ్ కామెంట్లు. పొద్దున్నదాకా నా గురించి ఆలోచించండి. మీరు ఇంకా చెడు వాక్యాలు రాయండి,
ఇంకా మీకు మంచిగా ఇప్పుడు ప్రభాస్ ఉండు మన ఒక సినిమా తీసిండు బాహుబలి హిట్ అయింది, తర్వాత ఒక సినిమా తీసిండు ఫెయిల్ అయింది, హిట్ అయింది, తర్వాత ఫెయిల్ అయింది. అంటే ఎవరు ఇప్పుడు ప్రభాసే కదా, చిరంజీవి ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా ఫెయిల్ అవుతుంది. అందులో మేమెంత మా రీల్స్ అన్ని బాగుంటాయా? కొన్ని రీల్స్ బాగుంటాయి, కొన్ని రీల్స్ బాగు, కొంతమంది అమ్మాయిలు డాన్స్ చేస్తాం, కొంతమంది పిల్లలతో డాన్స్ చేస్తాం, కొంతమంది పల్లెటూరులో డాన్స్ చేస్తాం, కొన్ని వీడియోలు కొంతమంది అన్ని రకాలు చేస్తాను. ఒకసారి ఫుడ్ వీడియోలు చేస్తుంటాం, అవి కొంతమంది వచ్చుతాయి. అన్ని రకాల నచ్చాలంటే నేను దేవుండే మానవుణ్ణి. ఓకే, మీకోసం ఇక్కడ ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి చాలా మంది మీ ఇంటికి వస్తుంటారు. వందల మంది. మీరు ప్రతి ఒక్కరు వచ్చిన భోజనం పెట్టేసి పంపిస్తారు, మీరు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటారు. అవి అందరికీ భోజనం పెట్టాం కానీ మీరుంటే ట్రై చేసి పెడుతుంటాం. ఓకే, మేము చూసిన దాంట్లో ఇప్పుడు కొంతమంది మేము కూడా మీకు ఫాలోవర్స్ అనుకోండి, మేము చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాము. ఆ వీడియో పెట్టడానికి కారణం వచ్చి మీకు పలకరించి మీరు భోజనం పెట్టింది కూడా వీడియో పెట్టాలంటారా? ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో వాళ్ళని అడుగుతాం. ఫస్ట్ నేను వీడియో పెట్టొచ్చు సార్ అని అడుగుతాను. పెట్టండి సార్ మీరు వచ్చింది అందుకే అంటారు. అలాంటి వాళ్ళ కోసం పెడతాను. కొంతమంది వీళ్ళ ఇంటికి పోతే వీడియోలు తీస్తారు, వీడియోలు తీసి ఫేస్బుక్, యూట్యూబ్ లో పెడతారు. మేము మా ఫేస్ కూడా పబ్లిక్ అవపడతాయి అని అనుకునే వాళ్ళని పర్మిషన్ అడిగి పెడతాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే పెడతాం. చాలా మంది వద్దు అండి, మేము మిమ్మల్ని చూడటం కోసం వచ్చాము, మాకు వద్దండి అంటే పెట్టం. అంది అట్లా అబ్జెక్షన్ వాళ్ళ ఎవరినైనా అంతే. ఇప్పుడు ఫైనల్ పెట్టాలా అంటే మరి ఏదో పెట్టతేనే జనాల్లోకి పోయేది. ఏం పడకుండా ఉంటే ఎట్లా? ఇప్పుడు మీకు రాకేష్ మాస్టర్ వాళ్ళ భార్య కానీ ఇల్లు కానీ ఇప్పుడు జబర్దస్త్ టీం అంటున్నారు కదా, మీరు అందరూ ఇప్పటికే టచ్ లో ఉన్నారు? వాళ్ళు టచ్ లో ఉన్నారు, కీప్యాడ్ లో ఉన్నారు, మొబైల్ లో ఉన్నారు. ఓకే, టచ్ లో ఉన్నారు, కీప్యాడ్ లో, మొబైల్ లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు మరి జబర్దస్త్ గానే లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు సరే, నేను నా విషయం పక్క పెట్టండి. ఒక విషయం మనం నిజం మాట్లాడుకుందాం. జబర్దస్త్ లో కొత్త వాళ్ళు వచ్చారు ఇప్పటికే వారికి చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళిద్దరు వస్తుంటారు, పోతుంటారు. హర్షిత నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళే ఉన్నారు. అంటే జబర్దస్త్ లో గుర్తుపెట్టుకున్న ఒకటి, ఎప్పుడు వాళ్ళే ఉంటారు. బయట వాళ్ళని వచ్చినా కూడా ఒక షో, రెండు షోలే. ఎందుకంటే వాళ్ళు బయట బతకలేరు, మనం అక్కడ బతకలేరు. ఎందుకంటే రాజకీయ సినిమా ఫీల్డ్ అనేది, జబర్దస్త్ ఫీల్డ్ అనేది అదొక పెద్ద వారు. మనం పోయినా కూడా అక్కడ ఉండేవారు. ఎందుకంటే మనమందరం ఆడిపోతూ వాళ్ళే ఉంటారు. అబ్బా వాళ్ళు బయటకు వచ్చి బయట రావాలి వాళ్ళు అంతేగా. కావాలంటే మీరు గమనించండి, జబర్దస్త్ వాళ్ళే, దిశలో వాళ్ళే, సంక్రాంతికి వాళ్ళే, ఉగాదికి వాళ్ళు, అన్నిటికి వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళు రానివారు. ఓకే, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక షో జరుగుతుంది కదా, అది కొత్త వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇస్తుంది కదా, అలాంటి దానికి మీరు ట్రై చేయలేకపోయారా? నాకు సరే ఓకే చేయొచ్చు. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సినిమాలో పోవచ్చుగా, జబర్దస్త్ పోవచ్చు. నేను ఆల్రెడీ జబర్దస్త్ పోయి అని చేశాను, అన్నిటి చేయొచ్చుగా అంటారు. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ కాడికి పోతే వాళ్ళ దాంట్లో ఎగిరితే పెట్టేది యూట్యూబ్ లోనే. నాకే ఛానల్ ఉంది, నేను ఎందుకు నా కాడికి ఆడిపోవడం నాకు అర్థం కాదు. నాకే 4 లక్షల మంది ఫాలోవర్స్ ఛానల్ ఉంది, ఇంకా నేను అడిగి వాళ్ళతో ఎందుకు? ఒక విషయం గమనించండి, వాళ్ళు పిలిస్తే నేను వెళ్తా, కానీ నేనైతే అప్లై చేయను. ఇప్పుడు దేనికైనా, బిగ్ బాస్ కైనా, ఈటీవీకైనా, మా టీవీకైనా, జెమినీకైనా, సినిమా వాళ్ళకైనా వాళ్ళు పిలిస్తే ఆల్వేస్ వెల్కమ్. బట్ నేను వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళ చాటింగ్ చేయటం, ప్లీజ్ 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 నా వల్ల కాదు. నాకు ఎందుకంటే నాకు తీరిక లేదు. నాకు ఫేస్బుక్, నాకు యూట్యూబ్, నన్ను నమ్ముకుంటా నా ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు చాలు నాకు. ఓకే, మీకు ఇప్పుడు ఇంత ఇది చెప్తున్నారు కదా, మీకు సినిమా ఛాన్సెస్ కానీ ఏమైనా వస్తున్నాయా? 2-3 వచ్చినాయి, 2-3 సినిమాలు చేసినాం, అవి రిలీజ్ కాలేదు. ఏం చేస్తాం మరి? సినిమా అంటే ఒక విషయం చెప్పాలంటే మనం ఊహించినంతే. ఇప్పుడు నేను ఫేమస్ అయినా అంటే అంత సింపుల్ ఏం కాదు, చాలా కష్టం. ఫేమస్ కావడం కూడా చాలా, అమ్మాయిలు ఫేమస్ కావడం సింపుల్ కానీ అబ్బాయిలు ఫేమస్ కావాలంటే సమాజంలో చాలా కష్టం. ఇకపోతే సినీ ఫీల్డ్ లోకి వెళ్ళాలన్నా కూడా ఇంకో విషయం, ఒక సినిమా తీయాలన్నా చాలా కష్టం. ఎంత కష్టం అంటే నేను 2-3 సినిమాలు నటించాను, చాలా రోల్ చేశాను, అవి రిలీజ్ కాలేదు. కానీ అక్కడ చూశాను సినిమా అనేది చాలా కష్టం నాయనో. అలాంటి సినిమా అంత కష్టపడి కొన్ని కోట్లు పెట్టి తీస్తుంటే పైరసీ అని పేరు చెప్తే ఒక్క రోజులో ఇంట్లోకి వస్తాను. దారుణం. మన సంక్రాంతికి రిలీజ్ చేసిన తెల్లారి నేను గూగుల్ కొడితే మొత్తం వచ్చినాయి. ఎంత దారుణం, కోట్లు 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 పెట్టి తీస్తున్నారు, అది చాలా తప్పు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏమనుకోవద్దు. ఇప్పుడు శివాజీ గారు మన అనసూయ మీద ఒక హాట్ కామెంట్ చేశారు. అమ్మాయి బట్టల మీద వేసి అమ్మాయికి బట్టలే అందం, బట్టలు మీరు శివాజీ గారు ఓకే ఓకే మీరు చెప్పాలి, ఏదంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు ఇది ఉన్నారు చెప్తున్నా నేను. ఆ కామెంట్ అది కరెక్ట్ అని అంటారా లేకపోతే ఇది అంటారా?
ఏంటిది ఇప్పుడు శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్. మ్యాటర్ ఏంటంటే ఆయన వాడిన పదం సామాన్లు అనే పదం ఒకటి రాంగ్ అని ఆయన అంటే చెప్పడంలో తప్పు ఉండొచ్చు కానీ చెప్పిన అర్థం మాత్రం కరెక్టే. దానికి అనసూయ గారు మాట్లాడటం రాంగు. ఇంకా ఎందుకంటే సమాజంలో చాలా వరకు సంస్కృతి సాంప్రదాయాలు మన భారతదేశం మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నిలవు. ఇలాంటి సాంప్రదాయాలు పుట్టినప్పుడు మనం కొన్ని పాటించాలి. ఈ పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం, నేను నాకు రాజ్యాంగం కల్పించింది, నేను నా ఇష్టం, నా హక్కులు ఉన్నాయంటే కొన్నిటికి కొన్ని ఉన్నాయి. తిరుపతి వెంకన్న, వెంకటేశ్వర స్వామి, శివుడు, శ్రీశైలం శివుడు, ఒక అమ్మాయి ఒక పద్ధతి, ఒక అబ్బాయి ఒక పద్ధతి, ఒక ఆవు ఒక పద్ధతి, ఒక పాలకూర ఒక పద్ధతి. అంటే దేని దానికి అక్కడ ఒకటి ఉండే అవన్నిటికీ అట్లా ఉండాలి. అట్లా ఉంటేనే కరెక్ట్. హక్కులు ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. దయచేసి శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆయన మద్దతు తెలుపుతున్నారు. అవును, నేను కూడా చాలా వీడియో చేసేదానికి. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆయన మద్దతు తెలిపేసి ఒకళ్ళిద్దరు తప్ప ఇది ప్రపంచం, భవ్య ప్రపంచం, అది మీరు సామాన్లు కనిపించేటట్టు వద్దు. హక్కులు ఉన్నాయని చెప్పి వాటిని కాలు రాపేయద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే కరెక్ట్. మన రూల్స్ ప్రకారం అమ్మ నాన్న ఎంత, అమ్మ అంటే ఒకటి, నాన్న అంటే ఒకటి, వ్యవసాయం అంటే ఒకటి, వెంకన్న సాగు అంటే ఒకటి, అట్నే ఆడోళ్ళు అంటే ఒకటి ఉంది ఈ భూమి మీద, అది ఉండాలా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ గ్రామంలో నిన్న ఏమైనా సర్పంచ్ గా పోటీ చేయగలిగారా లేదా? లేదు, నీ సర్పంచ్ కి పోటీ చేయను ఇక్కడ. ఎందుకంటే మా గ్రామంలో నేను బై బర్త్ పుట్టిన కాడ నుంచి మమ్మల్ని నమ్ముకొని మా గ్రామంలో మా కోసం కష్టపడి పనిచేసే నాయకులు మా ఊరు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద నేను పోటీకి పోకూడదు. అంటే నేను గెలుస్తాను కాదు, పెద్ద తోపునని కాదు. కాకపోతే మా ఇంట్లో 4 ఓట్లు ఉంటే నేను నిలబడటం వల్ల 4 ఓట్లతో పాటు 40 ఓట్లు వచ్చి నాకు పడితే నన్ను నమ్ముకున్నాడు ఏం కావాలి. అందుకే నేను నిలబడినాం. మా గ్రామంలో ఎప్పటి నుంచి ఉన్నారు కదా, అది వాళ్ళు మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు మా గ్రామంలో ఉన్న టిఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. మనం ఎందుకు పోవాలి? ఇప్పుడు రేపు నెక్స్ట్ 2028-29 ఎలక్షన్స్ కి మీరు పోటీ చేయగలుగుతారా? ఎక్కడ? ఇక్కడ ఖమ్మం పార్లమెంట్. నువ్వేం మాట్లాడుతున్నావు? చేస్తా, ఖచ్చితంగా చేసి తీరతా, చేయిస్తా, ఎప్పటికైనా చేస్తూనే ఉంటా. అది గెలవాల్సిన అవసరం లేదు, కానీ పోటీ చేస్తూనే ఉంటా. మొన్న ఎన్ని ఓట్లు వచ్చినాయి? నాకు 560. ఎంతమంది ఫాలోవర్లు ఉంటే 560. మీరు కూడా బర్రెలక్కలాగా బర్రెలక్కలాగా మీరు అక్కడ అమ్మాయి అబ్బాయికి అమ్మకి తేడా ఉంటది. ఇంకో విషయం ఏంటంటే ఆమెకు వచ్చింది విజిలే, నాకు వచ్చింది విజిలే. అయితే ఇక్కడ మా ఖమ్మంలో మా ఏరియాలో మా ఖమ్మం కాన్స్టిట్యూటీలో ఓటుకి 5,000 ఇచ్చారు. ఓటుకి ఎన్ని? 5,000 ఓట్లు. ఇంట్లో 4 ఓట్లు ఉంటే 20,000 ఇస్తే ఎంత అయినోడని ఓటేస్తాడు నాకు. కాబట్టి ఆ 500 రావడం జనం గొప్ప. సరే, నాకు ఓట్లు అవసరం లేదు భయ్, నాకు నిలబడ్డా అది కావాలంతే. రేపు 29 ఇంకో విషయం, నేను నిలబట్టడానికి నాకు మెయిన్ పార్టీలు కాకుండా చిన్న పార్టీలు కూడా నాకు వచ్చి మద్దతు తెలిపాయి. మా పార్టీ తరఫున పోటీ చేయండి ఉంటే కొన్ని చిన్న పార్టీలు మా పార్టీ తరఫున పోటీ చేయండి, మీకు గుర్తిస్తాం, మధ్యలో మీకు పైన పేరు వస్తుంది ఎట్లా అయితే చెప్పారు. నేను ఏ పార్టీ కాదన్నా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి పోటీ చేశాను. మీరు ఇదే ఇన్ఫ్లుయెన్స్ కోసమే ఇలా పోటీ చేశారు అని చెప్పారు. చాలా మంది అది కామెంట్స్ పెట్టారు. మీకు ఎలా అనిపించింది అప్పుడు? అది కూడా ఒక నిజమే. ప్లస్ నాకు యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ప్లస్ ఈ వీడియోలు పెట్టుకుంటే నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ ఈ ప్లస్ తో పాటు సమాజంలో ప్రతి ఒక్క మనిషి కూడా పోటీ చేయడం అంటే అన్ని రకాలుగా అబద్ధంగా చెప్పాలి మరి. అన్ని రకాలుగా అది కూడా నిజమే, అబద్ధంగా చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం, నేను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నావు కదా, నేను ఏం చేసినా కూడా యూట్యూబ్ పెట్టుకోవడం నా ధర్మం. కూర చేసినా పెట్టుకుంటా, ఎమ్మెల్యే నిలబడ్డ పెట్టుకుంటా, మా అత్తగారింటి పెట్టుకుంటా, చెరువు పెట్టుకుంటా, చేని పెట్టుకుంటేనే కదా మరి కంటెంట్ 4 రూపాయలు వచ్చేది, నేను నలుగురిలో కనపడేది. దాంతోపాటు ఇదిలో మంచి ఉంటది, చెడు అన్ని రకాలు ఉంటాయి. ఓకే, ఇక దీనికి డబ్బా కొట్టుకొని లేదు, డబ్బుల కోసం కాదు, నేను యూట్యూబ్ కోసం కాదు, నేను నిలబడటం కోసం గెలవాలి, ఈ డబ్బాలంతా అవసరం రావాలా కాదు. ఓకే, ఇప్పుడు అన్న మీ అత్తగారి దేవుడు, మీకు ఎంతమంది పిల్లలు? నా ఒక్కడే బాబు. ఓకే, రోహన్ వర్షిత్ నా కొడుకు పేరు. వాడు 3వ క్లాస్ చదువుకుంటుండే SMS స్కూల్. మా అత్తగారు పాలేరు పక్కన సిరిపురం. ఓకే, ఇప్పుడు మీరు ఇలా బయట తిరుగుతుంటే చంద్రకళ సరే మీ కళగారు ఏమైనా అభ్యంతరం చెప్పరా? బయట అవుట్ ఆఫ్ వెళ్తుంటారు కదా, ఈ అమ్మాయితో ఆ అమ్మాయితో డాన్స్లు వేస్తుంటారు, అమ్మాయిలు రెడీ ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు మా గ్యాంగ్ ఉందా, మీ ఇంటికి వస్తాం, నీ పొలాల్లో తిరుగుతావు అంటే మా 2 రోజులు ఆగంటే మా అత్తగారికి బాగలేదు ఆగని చెప్తుంది. మా ఇంటికి వచ్చి కూడా చేస్తారు వాళ్ళు, మా ఇంటికి కూడా చేస్తారు వచ్చారు వాళ్ళు. వస్తే అట్లే ఉండదు, మాతో మంచిగా మాడతారు. నేను వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ రూములలో ఉంటే వాళ్ళ రూములలో పడుకుంటాం, తింటాం, ఎగురుతాం, డాన్స్ చేస్తాం.
తెలుసు కదా, మాయాతో మాట్లాడతారు వాళ్ళు. కత్తిర మాట్లాడిద్ది, ఉషా మాట్లాడిద్ది, జ్యోతి మాట్లాడిద్ది, రాకేష్ మాస్టర్ ఆమె మాట్లాడిద్ది. అందరూ స్వాతి నాయుడు గారు మాకు పరిచయం లేదు, ఆమె ఒక్క షోకే వచ్చారు అంతే. తర్వాత మిగతా వాళ్ళతో మాట్లాడతారు, మాయాతో మాట్లాడతారు, మీతో మాట్లాడతారు. ఇప్పుడు మీకు చుట్టాలు లెక్క, ఫ్రెండ్స్ లెక్క. ఓకే, వాళ్ళకి మీరు ఒక వీడియో చేశారండి, మీ దాంట్లో పెడితే రెవెన్యూ వచ్చింది, తర్వాత వాళ్ళ దాంట్లో పెడితే రెవెన్యూ వచ్చింది కదా, ఈ రెవెన్యూ మీరు అందరూ షేర్ చేసుకుంటారా లేకపోతే? అట్లే వాళ్ళకి కూడా ఉన్నాయి ప్లాట్ఫామ్స్, వాళ్ళకి కూడా ఫేస్బుక్, యూట్యూబ్ ఉన్నాయి. మేమందరం ఒక గ్యాంగ్ లెక్క అందరం అనుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాదగిరిగుట్ట పోదామా, లేకపోతే ఇట్లా పెరగంచిపూర్ ఒక పోదామా అనుకుంటాం. పోదాం అనుకొని అందరం పోగై అందరం వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని పలానా రోజు బయలుదేరదాం అనుకుంటాం. అందరం వాడికి పోతాం, దర్శనం చేసుకుంటాం, వండుకుంటాం, తింటాం. ఎవడు వీడియోలు వాడే తీసుకుంటాడు, ఎవడు డాన్స్ వాడే వేసుకుంటాడు, ఎవడు ఇష్టం వచ్చి వాడే వేసుకుంటాడు, ఎవడు రెవెన్యూ వాడిదే. కాకపోతే మ్యాటర్ ఏంటంటే మనిషికి ₹1 వేసుకుంటాం అంతే. ఒక్కలే పెట్టుకోరు, మనిషికి ₹1 వేసుకుంటాం. ఇప్పుడు మీరు ఇటు ఓన్లీ తెలంగాణ సైడ్ చూస్తున్నారు, ఆంధ్ర సైడ్ కూడా రావడానికి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా ఈవెంట్స్ కి? అది కొత్త చాలా ఈవెంట్ వచ్చాను నేను, చాలా ఈవెంట్ వచ్చి ఆంధ్ర వచ్చు. తాడేపల్లి కూడా వచ్చిన, భీమవరం వచ్చిన, వైజాగ్ వచ్చిన, కర్నూలు పోయినా, కర్నూలు పోయినా, తర్వాత చాలా పోయినా. ఇప్పుడు మీకు ఒక ఈవెంట్ విజయవాడ వచ్చాడు పోయినా. ఓకే, ఒక్కొక్క ఈవెంట్ కి ఎంత ఇస్తారండి? 5,000 ఇస్తారు. 5,000 ఇస్తారు. ఈ డబ్బులు మనిషికి 5,000 ఇస్తారా? 5,000 అంటే క్రేజ్ ని బట్టి, మంచి క్రేజ్ ని బట్టి ఇస్తారు.